ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి కృపలో మరి యొక్క పర్యాయం ఇటు రీతిగా ఈ విధంగా మీ మధ్యలోనికి వచ్చి దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి జీవపు వాక్కును పంచుకున్నటకు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి తరుణమును బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నా. పిల్లలందరూ బాగున్నారని నేను ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రాముఖ్యంగా మరి నేటి పరిశుద్ధ దినమందు ఏర్పరచబడినటువంటి దేవుని యొక్క లేఖన భాగాన్ని ఈ సమయంలో మనం ధ్యానించుకుందాం. నేటి పరిశుద్ధ దిన ఆరాధనకి ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దిన ఆరాధనకి ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. సొలొమోను మహారాజు రచించినటువంటి సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు లేఖన భాగాన్ని మన మధ్య ఉన్నటువంటి సహోదరుడు శిరోధ ముందుకు వచ్చి దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. యేసు ప్రభు నామములో అందరికీ వందనాలండి. సామెతల గ్రంథం నుంచి 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకున్నాం. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుబడినను, నా ఆజ్ఞలను గైకొనినట్లా నీవు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకున్నాము, బుద్ధి సంపాదించుకున్నాము. నా నోటి మాటలను మరొకము, వాటి నుండి తొలగిపోకము. జ్ఞానము విడువక విడిన అది నేను కాపాడను, దాన్ని ప్రేమించిన అది నేను రక్షించును. జ్ఞానము సంపాదించుకున్నట్టే జ్ఞానముకు ముఖ్యాంశం. నీ సంపద అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకును. దాన్ని గొప్ప చేసిన అది నేను హెచ్చించును. కానీ దాన్ని కౌలించిన అది నీకు గంటను తెచ్చును. అది నీ తలకు అందమైన మాలికను కట్టును, ప్రకాశమానమైన కిరీటమునకు నీకు దయచేయును. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటను అంగీకరించిన నీవు దీర్ఘాయుష్మంత కలుగుతావు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించిన సహోదరుడు శిరోధరికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. పిల్లలు, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకోవడానికి కొనుగు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుంచి 94వ నెంబర్ పాట సమానులు ఎవరు ప్రభు, నీ సమానులు ఎవరు ప్రభు అనేటువంటి ఆ పాట పాడొచ్చు. మనము దేవుని నామాన్ని స్తుతించి కనపరుచుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుంచి 94వ నెంబర్ పాట సమానులు ఎవరు ప్రభు, నీ సమానులు ఎవరు ప్రభు అనే పాట పాడొచ్చు. మనము దేవుని నామాన్ని స్తుతించి కనపరుచుకుందాం.
దయాన ప్రభుని సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు 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 చక్కటి పాట పాడి దేవుని నామాన్ని స్తుతించి కనపరిచిన సంఘం అంతటికి ప్రత్యేకంగా వదన కుమార్ గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాం. పిల్లరా, తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధికు మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, చక్కటి కీర్తనలు పాడొచ్చు, నీ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చి ఉన్నాం. చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుండి కొన్ని శ్రేష్టమైనటువంటి జీవపు వాక్కులను ఆయన మీ ప్రియబిడ్డలతో పంచుకునేటువంటి సమయంలో మీ పరిశుద్ధ నడిపింపు ప్రసన్నత మెండుగా అనుగ్రహించండి. ఎవరైతే ఈ యొక్క యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారు వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా మరి యొక్క పర్యాయము హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కృపలో, దేవుని యొక్క ప్రేమలో ఈ జూలై మాసంలో ఈ యొక్క మొదటి పరిశుద్ధ దిన ఆరాధనలో పిల్లలు మనమందరం కూడా ఇటు రీతిగా దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో కూడి ఆ దేవుని స్తుతించుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నా. పిల్లలు, ప్రాముఖ్యంగా నేటి పరిశుద్ధ దినమందు చక్కటి శ్రేష్టమైనటువంటి అంశాన్ని నేను మీతో పంచుకోవాలని ఎంతో ఆశపడుతూ ఉన్నా. ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుచున్నటువంటి అంశం ఏమిటంటే, నీవు కలిగి ఉన్నటువంటి జ్ఞానము నిన్ను రక్షించగలనా? నీవు కలిగి ఉన్నటువంటి జ్ఞానము నిన్ను రక్షించగలనా అనేటువంటి అంశాన్ని ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. పిల్లల జ్ఞానము అనేటువంటి మాట మనం గమనించగలిగితే ఆ ఇంగ్లీష్ భాషలో రెండు ప్రాముఖ్యమైనటువంటి ఆ మాటలు మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి. ఒకటి నాలెడ్జ్ అనేటువంటి ఆ మాట మనం చూడగలుగుతూ ఉంటాం. నాలెడ్జ్ అనేటువంటి ఆ యొక్క ఇంగ్లీష్ వాడుకునేటువంటి పర్యాయ పదాలు మనం గమనించగలిగితే ఆ పరిజ్ఞానం అని కానీ, తెలివని కానీ, ఆ తెలుసుకున్నట్టు అనేటువంటిది కానీ, ఆ విద్యతో కూడినటువంటి జ్ఞానాన్ని ఈ నాలెడ్జ్ అనేటువంటి మాట మనకు తెలియపరుస్తూ ఉన్నది. రెండోదిగా పిల్లల విజడం అనేటువంటి మాట కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. సహజంగా ఈ నాలెడ్జ్ అనేటువంటి మాట ఈ భౌతిక పరమైనటువంటి జ్ఞానములకు సంబంధించి మనం వాడగలుగుతూ ఉంటాం. పిల్లలు చదువుకునేటువంటి ఆ విద్యకు సంబంధించి లేదా ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానానికి నాలెడ్జ్ అనేటువంటి మాటను వాడుతూ ఉన్నా. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క లేఖనాలను మనం గమనించినప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి జ్ఞానములకు సంబంధించి
విజడం అనేటువంటి ఆ మాట వాడబడుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ విజడం అనేటువంటి మాటకి పర్యాయ పదాలు కూడా మనకు తెలుసు ప్రియులారా. ఈ జ్ఞానం అని కానీ, బుద్ధి అని కానీ, ఆ తెలివి అని కానీ, మరి విచక్షణ, వివేకము, ఈ విజడముకి ఈ పర్యాయ పదాలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథంలో మరి జ్ఞానములకు సంబంధించి అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి సత్యాలను ఆ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గ్రీకు భాషలో విజడం అనేటువంటి ఆ మాటను గ్రీకు భాషలో మనం గమనించగలిగితే సోఫియా అనేటువంటి ఒక పదాన్ని వాడతారు. గ్రీకు పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించగలిగితే ఈ సోఫియా అనేటువంటి మాటను కూడా మరి భక్తులు ఎలా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అంటే, ఈ విజడం, ఈ జ్ఞానము పరసంబంధమైనటువంటిది. ఇది లోకములో నరుడు తనంతరికి తాను సంపాదించుకున్నటువంటి జ్ఞానము కాదు, కానీ పరసంబంధమైనటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క కృప ద్వారా ఒక నరునికి అనుగ్రహించబడుతున్నటువంటి జ్ఞానం. ఈ జ్ఞానమే దైవికమైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞానంలో తత్వజ్ఞానాన్ని కూడా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనం గమనించవచ్చు పిల్లరా. జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను సొలొమోను మహారాజు చాలా చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసు, కావ్య గ్రంథాలు అనేటువంటివి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. పాత నిబంధన గ్రంథాన్ని మనం గమనించగలిగితే కావ్య గ్రంథాలు అంటారు. జ్ఞాన సాహిత్యం అనేటువంటి మాట కూడా మీరు విని ఉంటారని నేను ఎంతగానో ఆశిస్తూ ఉన్నాను. జ్ఞాన సాహిత్యము, ఈ పదాన్ని మనం గమనించగలిగితే మానవుని యొక్క జీవిత విధానాన్ని ఒక ఉన్నతమైనటువంటి కోణంలోనికి నడిపించేటువంటిది, ఆ ఉన్నతమైనటువంటి తలంపులను తెలియపరిచేటువంటిది. పరిశుద్ధ గ్రంథంలో ఈ జ్ఞాన సాహిత్యములకు సంబంధించినటువంటి గ్రంథాలు మనం గమనించగలిగితే పిల్లరా, యోబు గ్రంథము, మరి అదే సమయంలో కీర్తన గ్రంథము, మరి సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమగీతాలు, ఈ 5 గ్రంథాలు కావ్య గ్రంథాలు అంటారు. ఈ 5 గ్రంథాలనే జ్ఞాన సాహిత్య గ్రంథాలు అంటారు. ఒక విధంగా చెప్పాలి అంటే జ్ఞానములకు సంబంధించి ఈ 5 గ్రంథాలలో భక్తులు అనేకమైనటువంటి సత్యాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఈ 5 గ్రంథాల్లో జ్ఞానములకు సంబంధించినటువంటి అనేక మాటలు మనం చూడగలుగుతూ ఉంటాం. మరి ప్రాముఖ్యంగా ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నటువంటి సత్యం ఏమిటంటే, ఈ సామెతల గ్రంథంలో ఉన్నటువంటి సొలొమోను మహారాజు సామెతల గ్రంథంలో ఒక నరునికి అవసరమైనటువంటి జ్ఞానం ఎలాంటిది, ఒక నరుడు ఏ జ్ఞానం కొరకు ప్రయాసపడాలి, నరుడు కలిగి ఉన్నటువంటి జ్ఞానము అతన్ని ఎంతవరకు అభివృద్ధి పరుస్తూ ఉన్నది, ఒక నరుడు పొందుకున్నటువంటి జ్ఞానం ద్వారా ఆ నరుడికి కలుగుతున్నటువంటి లాభం ఎంత, నష్టం ఎంత, ఒక నరుడు పొందుకున్నటువంటి జ్ఞానము అతన్ని మరి ఎక్కడికి నడిపిస్తూ ఉన్నది అనేటువంటి సత్యాన్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నా. పిల్లలు, ఈ లోకంలో ఉన్నతమైనటువంటి విద్య కలిగినటువంటి వారు ఉన్నారు, కానీ సరైనటువంటి సంస్కారం లేనటువంటి స్థితిలో జీవితాలు పాడు చేసుకున్నటువంటి వారు ఉన్నారు. ఈ లోకంలో చాలా మంది ఎంతో ఉన్నత విద్యలు కలిగినటువంటి వారు, వారి జీవితాలను మనం గమనించగలిగితే ఎందరినో మోసములు చేసి మరి కారాగారాల్లో శిక్షణ అందుతున్నటువంటి వారుగా ఉన్నారు. మరి అదే సమయంలో ఉన్నతమైనటువంటి విద్య కలిగి అధికారులుగా ఉన్నటువంటి వారు కూడా మరి జనాల్ని కొందరిని మోసపరిచి మరి దొంగలుగా చలామణవుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. నేటి దినాల్లో మనం గమనించగలిగితే పెద్ద మరి ఆ ఉన్నతమైనటువంటి వ్యాపారాలు చేయించినటువంటి వారి యొక్క పరిస్థితి మన అందరికీ తెలుసు. గడిచిన దినాల్లో కదండి, మరి విజయమాలి లాంటి కొందరు పేర్లు మనందరికీ తెలుసు. వాటిని నేను ఇక్కడ బహిరంగంగా నేను మీకు జ్ఞాపకం చేయట్లేదు, కానీ మనం జగమెరిగినటువంటి సత్యం. వీరందరూ కూడా మంచి జ్ఞానం కలిగినటువంటి వారు, కానీ ఆ జ్ఞానము వారు దేనికి ఉపయోగించారు అంటే వారి యొక్క స్వలాభం కొరకు ఉపయోగించి ప్రజలను మోసపరిచి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వచ్చారు. తద్వారా వారి జీవితము అనేకమైనటువంటి దుర్భరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేసినటువంటి జ్ఞానాన్ని మనం గమనించగలిగితే పిల్లల, సామెతల గ్రంథము క్లుప్తంగా నేను మీకు 3 భాగాల్లో జ్ఞాపకం చేస్తాను. మీరు చాలా చక్కగా గ్రహించండి. మొదటి 9 అధ్యాయాలు మనం గమనించగలిగితే పిల్లల, సామెతల గ్రంథంలో మొదటి 9 అధ్యాయాలు మనం గమనించగలిగితే ఒక తండ్రి ఒక కుమారునికి చేయించినటువంటి హితోపదేశం మనకి జ్ఞాపకం చేయబడుతున్నది. నా కుమారుడా,
నా ఉపదేశమును వినుము, నా కుమారుడా నా ఆజ్ఞలను మరొక వాటిని అనుసరించుము, నా కుమారుడా నా మాటలు విని వాటి ప్రకారంగా జీవించు. ఇలా మనము ఈ మొదటి 9 అధ్యాయాల్లో ప్రాముఖ్యంగా ఒక తండ్రి తన కుమారునికి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వటానికి అనేకమైనటువంటి మాటలు నేర్పిస్తూ ఉన్నట్లుగా, వాటిని బోధిస్తూ ఉన్నట్లుగా, వాటికి అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించమని ఈ మొదటి 9 అధ్యాయాల్లో చాలా ప్రాముఖ్యంగా మనం గమనించవచ్చు. పిల్లరా చూడండి, ఒక మాట అంటాడు కదా, ఆ సామెతల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం మనం గమనించగలిగితే జ్ఞానములకు నీ చెవియొగ్గు అనేటువంటి మాట తెలియజేస్తాడు. ఆ 2వ అధ్యాయం 6వ వచనం గమనించగలిగితే యెహోవాయే నీకు జ్ఞానం ఇచ్చేవాడు అంటాడు. 3వ అధ్యాయం 13వ వచనం మనం గమనించగలిగితే జ్ఞానమును సంపాదించేవాడు ధన్యుడు అంటాడు. 3వ అధ్యాయం 19వ వచనం మనం చూడగలిగితే జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించను అనేటువంటి మాట తెలియజేస్తాడు. 8వ అధ్యాయం 11వ వచనం కూడా మనం గమనించగలిగితే పిల్లరా, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువ గల సొత్తులేవి వాటితో సాటి రావు అనేటువంటి మాట కదండి. ఎంత చక్కటి మాట. సొలొమోను మహారాజు నీవు జ్ఞానమును సంపాదించుకోవడానికి ఎంతో ప్రయాసపడాలి. ఎందుకంటే ఆ జ్ఞానము ఈ లోకములో ముత్యముల కన్నా శ్రేష్టమైనటువంటిది. ఈ లోకంలో విలువ కలిగినటువంటి సొత్తులు ఏవి కూడా వాటితో సమానమైనటువంటిది కాదు. ఈరోజు పిల్లరా, మనము కలిగి ఉండవలసినటువంటిది ఏమిటి అనే సత్యాన్ని మనం చూడగలిగితే దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది కదా, జ్ఞానము చాలా ప్రాముఖ్యము. ఆ జ్ఞానం ఎటువంటి జ్ఞానం అనేటువంటిది కూడా మనం గమనించవచ్చు. ఈ మొదటి 9 అధ్యాయాల్లో ఒక తండ్రి ఒక కుమారునికి నేర్పిస్తూ ఉన్నాడు, జ్ఞానాన్ని పొందుకో, జ్ఞానాన్ని సంపాదించు. ఆ జ్ఞానము సంపాదించితే నీ దగ్గర ఉన్నటువంటి ఈ లోకములో విలువ కలిగినటువంటి సొత్తు ఏది కూడా ఆ జ్ఞానంతో సాటి అయినటువంటిది కాదు అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 2వ భాగాన్ని మనం గమనించవచ్చు. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 29వ వచనం, అంటే 10వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకు. మొదటి భాగమేమో మొదటి 9 అధ్యాయాల పిల్లరా ఒక తండ్రి ఒక కుమారునికి చేయించినటువంటి హితోపదేశం మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. రెండవది సొలొమోను మహారాజు ఈ 10వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకు ఏమి జ్ఞాపకం చేస్తున్నారంటే, ఈ అధ్యాయం మనం గమనిస్తే మనకి ఏం అర్థం అవుతున్నదంటే ఒక కుటుంబాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక కుటుంబం చక్కగా కట్టబడాలి అంటే ఒక ఇంటి యజమానునికి ఉండవలసినటువంటి జ్ఞానం ఏమిటి, ఒక భార్యకు ఉండవలసినటువంటి జ్ఞానం ఏమిటి, ఒక తల్లి ఒక తండ్రి కలిగి ఉండవలసినటువంటి జ్ఞానం ఏమిటి, అదే సమయంలో పిల్లలు కలిగి ఉండవలసినటువంటి జ్ఞానం ఏమిటి, దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉన్నప్పుడు ఒక కుటుంబం ఏ విధంగా సంపూర్ణమైనటువంటి మరి శ్రేష్టమైనటువంటి కుటుంబంగా కనపడుతూ ఉన్నదో ఈ మిగిలినటువంటి అధ్యాయాల్లో మనం చూడగలుగుతూ ఉంటాం. పిల్లలు నిజం చెప్పాలి అంటే దుష్టునికి నీతిమంతునికి మధ్యనటువంటి సంబంధాన్ని కూడా ఈ 10వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకు మనం తెలియజేస్తూ ఉన్నాడు కదండి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు కదా. అంటే కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి కూడా కలిగి ఉండవలసినటువంటి జ్ఞానం ఎలాంటిది అనేటువంటిది ఈ 10వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకు మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లలు ఆ తర్వాత 30వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే, సామెతల గ్రంథము 30వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే భౌతిక పరమైనటువంటి జ్ఞానం కన్నా దేవుని యొక్క జ్ఞానం ఎంతో శ్రేష్టమైనటువంటిది. ఈరోజు ఆ జ్ఞానము లేకపోవటం వలన నరులు వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు అనేటువంటి సత్యాన్ని ఈ 30వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చిన్నపిల్లలు ఒక మాట నేను మీకు సెలవిస్తాను. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 2-3 వచనాలు మనం గమనించగలిగితే అక్కడ ఈ ఆగూరు పలికినటువంటి మాటలు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. దేవోక్తి అనగా యాకే కుమారుడైనటువంటి ఆగూరు పలికినటువంటి మాటలు ఆ మనుషుడు ఇతేయులకు ఉఖాలునకు చెప్పిన మాట, నిశ్చయంగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడును కాను, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము పొందలేదు. ఈ 30 అధ్యాయంలోకి వచ్చిన తర్వాత పిల్లరా ఇక్కడ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ 29వ అధ్యాయం వరకు కూడా మనిషి పొందుకున్నటువంటి జ్ఞానము ఆ మనిషిని ఎక్కడి వరకు నడిపించుతున్నదంటే, కొందరు జీవితాలేమో పూర్వత్వం కలిగినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు, కొందరు జీవితాలేమో మోసపూరితమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు, కొందరేమో వారి జీవితాలను వారికి కలిగినటువంటి జ్ఞానం బట్టి చక్కగా కట్టుకోగలిగారు. కానీ ఈ 30వ అధ్యాయంలో అంటాడు కదా, అసలు పరిశుద్ధ దేవుని గురించినటువంటి జ్ఞానం చాలా ప్రాముఖ్యం.
ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం నరుని కాపాడలేదు, కానీ దేవుని యొక్క జ్ఞానం మాత్రమే ఒక మనుషుని యొక్క జీవితాన్ని కాపాడగలుగుతూ ఉన్నది కదండి. ప్రస్తుత దినాల్లో మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులు మనందరికీ కూడా మరి ఎంతగానో తెలిసినటువంటి సత్యాలే. ఈ లోకంలో ఎంతో ఉన్నతమైనటువంటి వైద్య జ్ఞానం కలిగినటువంటి వారు ఉన్నారు. ఈ లోకంలో ఎంతో శాస్త్ర జ్ఞానం కలిగినటువంటి వారు ఉన్నారు. ఈ లోకంలో ఎంతో ఉన్నతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి ప్రముఖులు ఉన్నటువంటి దేశాలుగా మన దేశాలు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మరి దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నో రకరకాలైనటువంటి మరి మానవ జీవితానికి ఉపయోగకరమైనటువంటి వస్తువులను కనిపెట్టినటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు ఉన్నారు. కానీ ప్రస్తుతం మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులను బయటపడటానికి ఏ నరుడు కూడా తనకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించలేకపోతూ ఉన్నాడు. వాస్తవంగా దేవుడు నరుల యొక్క జ్ఞానాన్ని విరితనంగా మార్చివేశాడని సొలొమోను ఆ పరిశుద్ధ గ్రంథంలో మరి కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా మనం చక్కగా చూడగలుగుతూ ఉన్నాం. కానీ పిల్లలు చూడండి, ఒక మాట చూస్తున్నాను కదా, పరిశుద్ధ దేవుని కూర్చున్నటువంటి జ్ఞానము నరుడు సంపూర్ణంగా కలిగి జీవించలేకపోవటం వలన ఆ నరుడు తన జీవితాన్ని సంరక్షించుకోలేకపోతూ ఉన్నాడు. ఆ నరుడు తన జీవితాన్ని సంపూర్ణంగా కట్టుకోలేకపోతూ ఉన్నట్లుగా లేఖనాల్లో చాలా చక్కగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. 30వ అధ్యాయంలో దేవుని గురించినటువంటి జ్ఞానము నరునికి ఎంతో అవసరము. కానీ పిల్లల 31వ అధ్యాయం మనం చూడగలిగితే సామెతల గ్రంథము 1వ అధ్యాయం ఒక తండ్రి కుమారునికి చేసినటువంటి హితోపదేశంతో ప్రారంభమవుతూ ఉన్నది. చివరి అధ్యాయం ఎవరితో ముగించబడిందంటే ఒక తల్లి తన కుమారునికి చేసినటువంటి హితోపదేశంతో ముగించబడుతున్నది. 31వ అధ్యాయం మనం చూడగలిగినట్లయితే ఎంత చక్కటి మాట. ఇదంతా కూడా ఒక కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, ఒక కుటుంబాన్ని కట్టుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞానం ఏమిటి, ఆ జ్ఞానము మనము మన బిడ్డలకి అందించగలిగినట్లయితే ఆ జ్ఞానము ఆ యొక్క జీవితాలను ఎలా కాపాడుతూ ఉన్నదో ఈ సామెతల గ్రంథం అంతా కూడా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. పిల్లల ప్రాముఖ్యంగా ఇప్పుడు మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలోనికి వెళదాం. మనము చదువుకున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం నుండి మనము కొన్ని వచనాలు చదువుకుని ఉన్నాం. పిల్లల ఇక్కడ చక్కటి హితోపదేశము, జ్ఞానములకు సంబంధించినటువంటి మరి ఒక ఉపదేశము మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. చూడండి, ఇక్కడ అంచడి కదా 4వ వచనము, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలు గైకొనని ఎడల నీవు బ్రతుకుదువు. పిల్లలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక తండ్రి ఒక కుమారునికి చెబుతున్నటువంటి మాటలు. ఈరోజు మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు మనకు బోధించుచున్నటువంటి మాటలు మనము బ్రతికి ఉండటానికి, మన జీవితంలో సంపూర్ణంగా దేవునిలో బ్రతికించుకోవడానికి, మన ఆత్మ మరణంలోనికి కాక జీవంలోనికి నడిపించుకోవడానికి ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు. నీవు ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి జ్ఞానం నీకు ఉన్నదా లేదనేటువంటిది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ లోకంలో ఎంతో బాగా చదువుకునే డిగ్రీలు పక్కన పెట్టుకున్నంత మాత్రాన ఆ డిగ్రీలు ఆ జ్ఞానము మనల్ని బ్రతికించలేదు. మనల్ని బ్రతికించగలిగినటువంటి జ్ఞానం మనకు చాలా అవసరము. ఈరోజు ఆ జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. పిల్లలు ఇక్కడ అంచడి కదా, దేవుడు తన బిడ్డలకు బోధించుచూ ఉన్నాడు. దేవుడు తన బిడ్డలకి శ్రేష్టమైనటువంటి వాక్కులను అనుగ్రహించుచున్నాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఒక మాట అంటూ ఉన్నాడు కదా, దేవుని నోట నుండి వచ్చేటువంటి మాట ఎలా పట్టుకోవాలి అంటే ఇక్కడ అంటాడు, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము అంటాడు. పట్టుదల చాలా ప్రాముఖ్యం ఈ మాట. ఈరోజు కమిట్మెంట్ అనేటువంటిది మనం చూడగలిగితే సంపూర్ణమైనటువంటి ఆ సమర్పణ లేనటువంటి జీవితాలు ఈ లోకంలో మనకు చాలా కనపడుతూ ఉన్నాయి. అంటే దేవుని సముఖంలో నిలబడలేనటువంటి జీవితాలు, లేదా ఒక పని మొదలు పెట్టినప్పుడు ఆ పని సంపూర్ణంగా నెరవేర్చలేక మధ్యలోనే విడిచిపెట్టేటువంటి జీవితాలు మనకు కనపడుతూ ఉన్నాయి. కానీ ఒక మనిషి ఏదైనా అనుకున్నాడు అంటే దాన్ని ఖచ్చితంగా సాధించాలంట. సాధించకుండా ఒక నరుడు తాను ఎన్నో కలలు కన్నప్పటికీ కూడా, ఎన్నో కోరికలు హృదయాల్లో ఉన్నప్పటికీ కూడా, ఎన్నో ఆశలతో తన జీవితాన్ని ముందుకు కొనసాగించినప్పటికీ కూడా ఆ నరుని యొక్క జీవితము నిరుపయోగమైనటువంటిదే కదండి. ఎంతో మంది ఎన్నో కోరికలు ఉంటాయి, ఎంతో మంది ఎన్నో ఆశలు కలిగి జీవిస్తూ ఉంటారు. దాన్ని ఏమంటారంటే పగట కలలు కంటూ ఉంటారు అంటారు కదండి. చాలా మంది నేను అలా ఉండాలి, నేను ఇలా ఉండాలి, నేను అది చేస్తాను, నేను ఇది చేస్తానని రకరకాలైనటువంటి మాటలు పలుకుతూ ఉంటారు.
కొంతమంది అంటారు కదా, అరే బాబు ఎందుకు పగట కళ్ళ కట్టు ఉంచావు అనేటువంటి మాట పలుకుతూ ఉంటారు. ఎందుకంటే అతడు నోటి మాటకి ఏదో చెబుతూ ఉంటాడు, కానీ వాస్తవంగా అతని జీవితంలో అది నెరవేరటం లేదు. కారణం ఏమిటంటే అతనిలో ఒక తృష్ణ లేదు, అతనిలో ఒక పట్టుదల లేదు, అతనిలో ఒక బలమైనటువంటి కోరిక, నేను సాధించాలి, నేను పొందుకోవాలి, నేను జయించాలి, నేను దేన్నైనా అధిగమించాలి అనేటువంటి ఆ తపన లేనటువంటి జీవితాలు ఎలా ఉంటాయి అంటే అవి మరి ఆ నిరక్షరాస్తో పెద్దగా చెప్పాలంటే జ్ఞానం లేనటువంటి అజ్ఞానంతో కూడినటువంటి జీవితాలుగా వెళ్ళిపోతాయి. ఎంత చదువుకున్నప్పటికీ కూడా ఉపయోగం లేనటువంటి జీవితాలుగా ఆ జీవితాలు మారిపోతూ ఉంటాయి. అందుకే పిల్లలు ఇక్కడ అంచాడు కదా, ఈ సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు దేవుని బిడ్డలైనటువంటి వారికి జ్ఞాపకం చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, నేను ఏదైతే నీకు చెబుతూ ఉన్నానో అది ఎక్కడ ఉండాలి అంటే నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో నుండి అది జారిపోకుండా బహు జాగ్రత్తగా పట్టుకోవాలి, నీ హృదయంతో దాన్ని పట్టుకోవాలి అనేటువంటి మాట ఇక్కడ సొలొమోను జ్ఞాపకం చేస్తూ పిల్లల అంటాడు కదా, నీ హృదయంలో ఉన్న ప్రతి మాట కూడా నిన్ను బ్రతికింప చేయుచున్నది అనేటువంటి సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా ఆజ్ఞలను గైకొన్న ఎడల నీవు బ్రతుకుతావు అనేటువంటి మాట. ఈరోజు నిజమే, ఒక కొత్త నిబంధన కాలంలో ధనవంతుడు అంటాడు కదా, నా ప్రాణమ తినుము, నా ప్రాణమ త్రాగుము, నా ప్రాణమ సుఖించుమని ఈ భౌతికపరమైనటువంటి జీవన విధానంలో సమస్తాన్ని సమకూర్చుకొని, సమస్తాన్ని తన గృహంలో పొందుపరుచుకొని నువ్వు తిన్ను, నీవు త్రాగు, నీవు సుఖించు అనేటువంటి ఆలోచనతో అతను జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. ముందుకు కొనసాగించడం అంటే తను బ్రతకడానికి, తన బ్రతుకు తెరువు కొరకైనటువంటి సమస్తాన్ని సమకూర్చుకున్నాడు. కానీ నిజమైనటువంటి బ్రతుకు ఎక్కడ ఉన్నదంటే, నిజమైనటువంటి ప్రాణం ఎక్కడ ఉన్నదంటే, నిజమైనటువంటి ఆయుష్ ఎక్కడ ఉన్నదంటే అది కేవలము దేవుని వాక్యములో పొందుపరచబడి ఉన్నది అనే సత్యాన్ని సొలొమోను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు ఖచ్చితంగా బ్రతుకుతావు. దేవుని మాట వినకపోతే బ్రతకరా అంటే ఈ లోకంలో బ్రతుకుతాడేమో, కానీ దేవుని రాజ్యంలో అతడు జీవము లేనటువంటి వాడే. ఈ లోకంలో బ్రతికి పరలోకంలోనికి ప్రవేశించినటువంటి జీవితము ఒక విధంగా పిల్లరా ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మాటని నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవుని రాజ్యంలో నీవు సజీవుడిగా ఉండాలి అంటే ఈరోజు దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో సజీవంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో నీవు సజీవంగా కాపాడుకోగలిగినట్లయితే ఆ వాక్యముతో కూడినటువంటి జ్ఞానము నిన్ను బ్రతికించుచున్నది అనేటువంటి సత్యాన్ని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, అక్కడ ఉంచండి పిల్లల 5వ వచనం మనం గమనిద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనము, జ్ఞానము సంపాదించుకునము, బుద్ధి సంపాదించుకునము, నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకము. పిల్లలు ఇక్కడ సెలవిస్తున్నాడు. జ్ఞానము సంపాదించుకో, బుద్ధి సంపాదించుకో, నా నోటి ఆ మాటలు నీవు మరవమాకు, వాటి నుండి తొలగిపోమాకు. పరిశుద్ధ గ్రంథంలో దావీదు మహారాజు పిల్లరా, మొదటి రాజుల గ్రంథంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. దావీదు మరణకాలము సమీపించినప్పుడు తన ప్రియకుమారుడైనటువంటి సొలొమోను మరి పిలిచి తన యొక్క కూర్చోబెట్టుకొని, ఇదిగో నా ప్రియకుమారుడా, సర్వలోకుల మార్గంలో నేను వెళ్ళిపోవచ్చున్నా, ఎందుకంటే నేను మరణములకు సమీపించి ఉన్నాను. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి నరుడు కూడా ఈ మార్గంలో వెళ్ళిపోవలసినటువంటి అవసరత ఉన్నది. కాబట్టి నీవు దిగులు పడమాకు, నీవు అధైర్యపడమాకు, నువ్వు ధైర్యం కలిగి నిబ్బరము కలిగి ఉండి మరి దేవుని యొక్క ధర్మశాస్త్రము చొప్పున, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి జీవపు వాక్కుల చొప్పున నీ జీవితాన్ని నడిపించుకో, నీ జీవితాన్ని కట్టుకో. నీవు దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే నీ హృదయంలో పదిలపరుచుకుంటావో ఆ వాక్యమే నీ జీవితాన్ని కాపాడుతూ ఉన్నదనేటువంటి సత్యాన్ని మరి తన ప్రియకుమారుడైనటువంటి సొలొమోనుకి ఒక తండ్రి అయినటువంటి దావీదు హితోపదేశం చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సొలొమోనుకి అవసరమైనటువంటిది దేవుని యొక్క వాక్యపరమైనటువంటి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము చేత అతడు తన జీవితాన్ని కట్టుకోవాలి. ఎందుకంటే పిల్లరా, దావీదు తదనంతరము సొలొమోనే కదా ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించేటువంటిది. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించగలిగినటువంటి జ్ఞానం సొలొమోనుకి అవసరం. కాబట్టి ఆ దావీదు తదనంతరము ప్రజలను పరిపాలించడానికి దేవునికి మొరపెట్టినప్పుడు మరి దేవుడు ఏమి కావాలి అని అడుగుతున్నటువంటి సమయంలో పిల్లరా, సొలొమోను కూడా కోరుకున్నటువంటి సత్యం ఏమిటంటే, నీవిచ్చినటువంటి ప్రజలను పరిపాలించడానికి అవసరమైనటువంటి జ్ఞానం నాకు కావాలని సొలొమోను దేవుని అడిగినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం కదండి.
నేటి దినాల్లో దేవుడు ప్రత్యక్షమై నీకేమి కావాలని కోరుతూ ఉన్నప్పుడు అడిగాడు అనుకోండి. సహజంగా ఈ లోకంలో మరి మనులు, మాణిక్యములు, ఐశ్వర్యము అడిగేటువంటి మనసు కలిగినటువంటి ప్రజలు నేటి దినాల్లో ఉన్నటువంటి ప్రజలు. ఆనాటి దినాల్లో కూడా అటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రజలు ఉన్నప్పటికీ కూడా దేవుడు అంటాడు కదా, నీ శత్రువుల ప్రాణమైనా నువ్వు అడగలేదు, నీవు ఈ లోకంలో మరి ఏ రోజుకు లేనటువంటి ఆ సంపదైనా నీవు అడగలేదు, నీ శత్రువుల ప్రాణము, ఐశ్వర్యము, ఘనత, కీర్తి ఇవేమీ కూడా అడగకుండా నీవు జ్ఞానం అడిగావు. చూసావా, అది నా దృష్టికి ఎంతో శ్రేష్టమైనటువంటిది, అది నా దృష్టికి యోగ్యకరమైనటువంటిది. కాబట్టి నీవు జ్ఞానం అడుగునందున ఆ జ్ఞానంతో పాటు నీవు అడగనటువంటి ఐశ్వర్యాన్ని నీకు ఇస్తాను, నీవు అడగనటువంటి కీర్తి నీకు ఇస్తాను, నీవు అడగనటువంటి ఉన్నతమైనటువంటి ప్రతిష్ట ఈ లోకంలో నీకు కలగచేస్తాను అనేటువంటి సత్యాన్ని, ఆ యొక్క అభయాన్ని, ఆ యొక్క వాగ్దానాన్ని దేవుడు సొలొమోనుకి ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ జ్ఞానంతో రాసినటువంటి ఆ గ్రంథాలు, ఈ గ్రంథాలు పిల్లల సామెతల గ్రంథం ఎంత జ్ఞాన సాహిత్యమో. నరుని యొక్క జీవితము కట్టబడాలి అంటే ఆ నరుడికి అవసరమైనటువంటిది జ్ఞానమే. ఆ జ్ఞానము లేని రోజు ఆ నరుడు తన జీవితాన్ని తనంతరికి తాను కూలదోసుకునేటువంటి స్థితిలో ఉన్నాడు అనేటువంటి సత్యం. అందుకే ఇక్కడ అంటాడు కదా, జ్ఞానమును విడువక ఉండని ఎడల అది నిన్ను కాపాడును. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో సొలొమోను అంటాడు కదా, జ్ఞానమును విడువక ఉండని ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును అనేటువంటి మాట ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. నిజమే, జ్ఞానాన్ని ఈరోజు మనం కాపాడుకోగలిగితే, నేను అంటాను కదా, జ్ఞానమనంగానే భౌతికపరమైనటువంటి జ్ఞానం గురించి నేను మాట్లాడలేదు, నాలెడ్జ్ గురించి మాట్లాడలేదు, కానీ విజ్డమ్ గురించి మాట్లాడుతూ ఉన్నా. విజ్డమ్ అంటే గ్రీక్లో మరి నేను మీకు సెలవిచ్చి ఉన్నాను పిల్లరా, సోఫియా అనేటువంటి మాట వాడుతూ ఉన్నాడు. దైవ జ్ఞానం, అది తత్వజ్ఞానం, పరసంబంధమైనటువంటి జ్ఞానం, అది దేవుని యొక్క నుండి మానవుని యొక్క హృదయానికి అనుగ్రహించబడుతున్నటువంటి జ్ఞానం. ఒక విధంగా చెప్పాలి అంటే ఈరోజు ఈ జ్ఞానము నీ హృదయంలో ఉండగలిగినట్లయితే అది నీ జీవితాన్ని కాపాడుతూ ఉన్నది, అది నీ జీవితాన్ని సంరక్షిస్తూ ఉన్నది, అది నీ జీవితాన్ని కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకుండా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఆ జ్ఞానము నీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నట్లుగా ఈ 4వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి కదా, 8వ వచనాన్ని కూడా మనం చూడవచ్చు. దాన్ని గొప్ప చేసిన ఎడల, ఆ 7వ వచనం కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞానము సంపాదించుకునే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకును, దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును, అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు ధరించేయును. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వదు. పిల్లరా, సొలొమోను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నీవు జ్ఞానాన్ని కలిగి ఉండు, దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండు. దేవుని యొక్క జ్ఞానం నీవు కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలోనికి కావచ్చు, నీ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లోనికి కావచ్చు, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకములు వచ్చినా, నీవు కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానం నిన్ను కాపాడగలుగుతూ ఉన్నది, ఆ జ్ఞానం నిన్ను రక్షించగలుగుతూ ఉన్నది, ఆ జ్ఞానము నీ జీవితాన్ని భద్రపరచగలుగుతూ ఉన్నది, ఆ జ్ఞానము నీకు కిరీటంగా ఉండి నీకు ఒక ఉన్నతమైనటువంటి స్థితిగతులను తీసుకుని రాగలుగుతూ ఉన్నది. కాబట్టి ఆ జ్ఞానాన్ని నీవు సంపాదించుకోనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కేవలం సొలొమోను సెలవిచ్చిన మాటలు మాత్రమే కాదు పిల్లరా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశంలోనికి నడిపించబడేటువంటి సమయంలో కూడా దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలకి ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండాన్ని మనం గమనించగలిగితే ఆ ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు వారి యొక్క జీవితాల గురించి ఒక మాట జ్ఞాపకం చేసి ఉన్నాడు. పిల్లలు చూడండి, ఒకసారి ఆ మాట పరిశీలన చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 2వ వచనం మనం పరిశీలన చేద్దాం. నీ దేవుడైన యెహోవా ఇచ్చినటువంటి ఆజ్ఞలను వాటిని కైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేన్ని కలపకూడదు, దానిలో నుండి
దేనిని తీసివేయకూడదు. పిల్లలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి ఎంత చక్కటి మాట. ఇశ్రాయేలు ప్రజలకి ఆనాడు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల గురించి సెలవిస్తూనే ఆ ఆజ్ఞల్లో దేనినైనా కలపకూడదు, దేనినైనా తీసివేయకూడదు. నేటి దినాల్లో మానవునికి జ్ఞానం ఎటువంటిదంటే దేవునికి జ్ఞానాన్ని కూడా సొంతంగా వాడుకోగలిగినటువంటి జ్ఞానం నేటి దినాల్లో నరులుకున్నటువంటి జ్ఞానం. కానీ దేవుడు ఆనాడే మరి నరుల యొక్క జీవితాలకు సెలవిచ్చాడు. పర సంబంధమైనటువంటి దేవుని యొక్క మాట నీ జీవితాన్ని కాపాడగలుగుతూ ఉన్నది, కానీ నీ అంతటికి నీవు నీ జీవితాన్ని కాపాడుకోలేవు. నీ అంతటికి నీవే నీలో ఉన్నటువంటి పాపాన్ని విడిపించుకునేటువంటి పరిస్థితి. ఒక విధంగా చెప్పాలి అంటే ఆదాము మొదలుకొని నేటి దినము వరకు ఉన్నటువంటి నరుల జీవితాన్ని మనం చూడగలిగినట్లయితే ఏ నరుడు కూడా తనంతటికి తానే పాపరహితుడు కాలేడు, ఒక పరిశుద్ధుడు కాలేడు. ఒక నరుని పాపం నుండి విడిపించగలిగినటువంటి స్థితి, ఆ పరిస్థితి దేవుడు పరలోకం నుండి నరుని యొక్క జీవితంలోనికి తీసుకుని వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అది ఇక్కడ అంటాడు కదా, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు జ్ఞాపకం చేసినటువంటి మాట. దేవుడు ఏ కట్టడలు అయితే ఇస్తూ ఉన్నాడో, ఏ నియమ నిబంధనలు అయితే దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో, ఏ శ్రేష్టమైనటువంటి ఆజ్ఞలు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడో, ఆ ఆజ్ఞలు ఎంతో శ్రేష్టమైనటువంటివి. అవి జీవము కలిగినటువంటివి. అవి నరుని యొక్క జీవితాన్ని సురక్షితమైనటువంటి మార్గంలోనికి నడిపించుచున్నటువంటివి. కాబట్టి వాటి ప్రకారంగా మీరు బ్రతుకుడి అనేటువంటి మాట సెలవిచ్చాడు. 4వ అధ్యాయంలోనే 4వ వచనంలో ఒక మాట తెలియచేయబడుతున్నది. మీ దేవుడైన యెహోవాను హత్తుకుని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు అనేటువంటి మాట సెలవిస్తూ ఉన్నాడు కదా. సజీవుడు, ఈ మాట ఎక్కడ నుండి ఉంది? ఆనాటి కాలంలో దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకున్నటువంటి వాడు సజీవుడు. నేటి దినాల్లో దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి దేవుని యొక్క వాక్యాన్ని హృదయపూర్వకంగా హత్తుకొని ఆయన యొక్క ఆజ్ఞలకు అనుకూలంగా జీవితాన్ని కొనసాగించగలిగినటువంటి వాడే సభ్యుడు. ఎందుకు యేసు ప్రభువు అంటారు కదా, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే జీవము కలిగినటువంటి వాడు అనేటువంటి మాట. వారిని మాత్రమే అంత్యదినమును నేను లేపదును అనేటువంటి మాట యోహాను సువార్తలో యేసు ప్రభువు చాలా చక్కగా జ్ఞాపించారు. అంటే క్రీస్తు శరీరంలో ఏకరీతిలో అంటు కట్టబడినటువంటి వాడు సజీవుడిగా ఉన్నాడు. అంటే ఆయన హత్తుకున్నటువంటి వాడు, ఆయన సహవాసంలో సంపూర్ణంగా జీవితాన్ని కొనసాగించినటువంటి వాడు ఆ సజీవుడిగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పాత నిబంధన కాలంలో దేవుని యొక్క ఆజ్ఞలను హృదయంలో ఎవరైతే గట్టిగా హత్తుకుంటారో, ఆ యొక్క ఆజ్ఞలను ఎవరైతే సంపూర్ణంగా హృదయపూర్వకంగా అనుసరిస్తూ ఉంటారో వారు సజీవులుగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సజీవులు ఎంతమంది ఉన్నారండి పాత నిబంధన కాలంలో? ఐగుప్తు దేశంలోని కనాను దేశంలోనికి వెళ్ళేటువంటి సమయంలో 40 సంవత్సరాలు అందరూ కూడా దేవునితో నడిచినటువంటి బిడ్డలుగా ఉన్నారు. కానీ వాగ్దాన దేశంలోనికి దేవుణ్ణి హత్తుకుని నడిచినటువంటి వారు యెహోషువ, కాలేబు మాత్రమే. మరి మిగిలినటువంటి వారు ఎందుకు సజీవులుగా కనాను దేశంలోనికి ప్రవేశించలేకపోయారు? కేవలం యెహోషువ, కాలేబు మాత్రమే ఎందుకు సజీవులుగా ఆ కనాను దేశంలోనికి అనగా వాగ్దాన దేశంలోనికి ప్రవేశించగలిగారు అంటే కారణం ఒకటే, వారు దేవుని యొక్క మాటను హత్తుకున్నారు. ఆ మాటల ప్రకారంగా వారి జీవితాన్ని కట్టుకున్నారు. అందుకే దేవుడు అంటాడు కదా, మీ దేవుడైన యెహోవాను హత్తుకున్నందున మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. నేటి వరకు అంటే ఈ దినము వరకు కూడా మీరు సజీవులై ఉన్నారు అనేటువంటి మాట ఆనాడు తండ్రి అయినటువంటి దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో నుండి పక్కకు వెళ్ళిపోతూ ఉన్నదో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని నీవు పెడచెవున పెట్టుట ప్రారంభించి ఉన్నావో నీ ఆయుష్ తరిగిపోతూ ఉన్నట్లుగా జ్ఞాపకం చేస్తూ, అంటే భౌతికపరమైనటువంటి ఆయుష్ గురించి నేను మాట్లాడలేదు పిల్లరా. ఒక విధంగా చెప్పాలి అంటే దేవుని యొక్క రాజ్యములో నుండి కొంచెముగా నీ జీవితాన్ని నీవే చేతుల్లో మరి నరకములోనికి నెట్టివేసుకునేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నావు అనేటువంటి సత్యాన్ని బాహుటిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీవు కలిగినటువంటి జ్ఞానమే ఈరోజు నేను కాపాడగలిగినటువంటిది. ఆ జ్ఞానము దైవికమైనటువంటి జ్ఞానమై ఉండాలి. భౌతికపరమైనటువంటి జ్ఞానం ఎంత కలిగినప్పటికీ కూడా అది నీ జీవితాన్ని కాపాడలేదు. ఈ లోకంలో బ్రతకడానికి అది ఉపయోగపడిద్దేమో, కానీ ఈ భౌతికపరమైనటువంటి జ్ఞానం నీవు ఎలా బ్రతకాలో అది నేర్పిస్తూ ఉండదేమో, కానీ నీ జీవితము సంపూర్ణంగా దేవుని రాజ్యంలో ఉండాలి అంటే నీకు అవసరమైనటువంటిది దైవికమైనటువంటి జ్ఞానమే. ఆ జ్ఞానము లేని రోజున నీవు నశించిపోయినటువంటి వాడవే.
నీ జీవితంలో జీవము లేనటువంటి స్థితిలో నీవు ఉన్నటువంటి వాడిని అంగీకరించాడు కదా పిల్లరా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినటువంటి వలన వారు జ్ఞానులుగా మార్చబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ మాట దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెనో వాటిని కూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. నిజంగా ఈ రోజు నీ గురించి ఎవరైనా మాట్లాడుకోవాలి అంటే ఎలా మాట్లాడుకోగలుగుతారు? నీ హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి వారు మాట్లాడుకోవాలి. ఆనాడు ప్రజల యొక్క జీవితాల గురించి దేవుడి మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే నా మాటలు వినుచూ ఉన్నారో, దాని ప్రకారం నడుస్తూ ఉన్నారో వారు జ్ఞానం కలిగినటువంటి వారు, వారు వివేకం కలిగినటువంటి వారు. వారు ఏ దేశంలో వెళ్ళినప్పటికీ కూడా, వారు ఏ మార్గంలోనికి వెళ్ళినప్పటికీ కూడా జ్ఞానము కలిగినటువంటి మనుషుల గురించి మరి మిగిలినటువంటి మనుషులు మాట్లాడుకోగలుగుతూ ఉన్నారు. వీరు జ్ఞానం కలిగినటువంటి వారు అంటే వీరు దైవభక్తి కలిగినటువంటి వారు, వీరు దేవుని యొక్క వాక్య సంబంధమైనటువంటి జీవితంలో వారి జీవితాలను కట్టుకొనిచున్నటువంటి వారు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లలు నిజమే, జ్ఞానములకు సంబంధించి పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ గ్రంథంలో మనం గమనించగలిగితే సుమారు 149 పర్యాయములు రాయబడింది విజ్డమ్ గురించి. అంటే సోఫియా అనేటువంటి మాటకున్నటువంటి భావాన్ని ఈ పాత నిబంధన గ్రంథం ఓన్లీ కొత్త నిబంధన గ్రంథం గురించి మాట్లాడలేదు, కానీ పాత నిబంధన గ్రంథము హెబ్రీ భాషలో రాయబడింది. ఈ హెబ్రీ బైబిల్లో ఈ విజ్డమ్ అనేటువంటి మాట మనం గమనించగలిగితే సుమారు 149 పర్యాయంలో జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానము కలిగి జీవించండి, జ్ఞానము మీకు జీవితాన్ని ఇస్తూ ఉన్నది, ఆయుష్నిస్తూ ఉన్నది, జ్ఞానము మీకు కీర్తినిస్తూ ఉన్నది, ఘనతనిస్తూ ఉన్నది, జ్ఞానము మిమ్మల్ని రక్షించుతూ ఉన్నది, జ్ఞానము మిమ్మల్ని పోషించుతూ ఉన్నది. ఈ మాటలన్నీ కూడా పాత నిబంధన గ్రంథాన్ని మనం బాగా చదివితే 149 పర్యాయాలు మనకు కనపడుతూ ఉన్నది. పిల్లరా చూడండి, అందుకే అంటాడు సొలొమోను మహారాజు 9వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే సామెతల గ్రంథము 9వ అధ్యాయం మనం గమనించగలిగితే ఆ 9వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఈ సొలొమోను మహారాజుకు మాట సెలవిస్తూ ఉన్నాడు. చిన్నపిల్లలు అక్కడ కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు ఆ మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారం అంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, ఇది పరిశుద్ధ గ్రంథంలో యేసేపు యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. చాలా చక్కగా మనం చూడగలుగుతూ ఉంటాం. సొలొమోను మహారాజు ఎన్ని సామెతలు రాశాడండి? సామెతల గ్రంథంలో సుమారు మనకి సొలొమోను చెప్పినటువంటి సామెతలు, సొలొమోను మహారాజు పలికినటువంటి ఆ సామెతలు మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 32వ వచనంలో చూడండి. అక్కడ ఈ మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 32వ వచనంలో సొలొమోను సుమారు 3000 సామెతలు రాసును అనేటువంటి మాట మనకు జ్ఞాపకం చేయబడి, అంటే 3000 సామెతలు చెప్పాడు సొలొమోను మహారాజు. రెండోది, అతను రాసినటువంటి కీర్తనలు ఎన్ని ఉన్నాయంటే 1005 కీర్తనలు సొలొమోను మహారాజు రాసని మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 32వ వచనంలో చాలా చక్కగా మనకు అక్కడ జ్ఞాపకం చేయబడుతున్నది. సొలొమోను మహారాజు రాసినటువంటి అంటే పలికినటువంటి సామెతలు, లోకోక్తులు, ఒక విధంగా చెప్పంటే లోకమున్నటువంటి మనుషుల గురించి అతను చెప్పినటువంటి సామెతలు సుమారు 3000 పైగా ఆ సామెతలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. 1005 కీర్తనలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. కానీ కీర్తన గ్రంథంలో మనకు పొందుపరచబడినటువంటి కీర్తనలు కొన్ని ఉన్నప్పటికీ కూడా ఇంకా చాలా కీర్తనలు సొలొమోను మహారాజు రాసినటువంటి కీర్తనలుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. కానీ పిల్లలు ఇక్కడ అంటారు కదా, లోకములో సొలొమోను మానవ జ్ఞానమును బట్టి సమస్తాన్ని పరిశీలించినప్పటికీ కూడా అంతిమంగా సొలొమోను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంటే లోకములో మానవ జ్ఞానమునకు మించినటువంటి అమితమైనటువంటి జ్ఞానము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా ఒక నరుడు జీవించినటువంటి జీవితం ఆ జీవితం ఏదైనా ఉన్నదంటే అది అజ్ఞానముతోనూ అది అవివేకముతో కూడినటువంటి జీవితంగానే సొలొమోను మహారాజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జ్ఞానముకు చాలా ప్రాముఖ్యమైనటువంటి మూలాధారం ఏమిటంటే దేవుని యందలి భయము, దేవుని యందలి ఆ భక్తి కలిగి ఉండటం. అందుకే యెషయా గ్రంథంలో 5వ అధ్యాయం 13వ వచనంలో నా ప్రజలు జ్ఞానం లేక చెరపట్టబడుచున్నారు అనేటువంటి మాట పలుకుతూ ఉన్నాడు.
యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేల్ ప్రజల గురించి ఆ మాట తెలియజేస్తున్న ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడుతూ ఉన్నారు, శత్రువుల చేతికి అప్పగించబడుతూ ఉన్నారు, చెరలోకి వెళ్ళిపోతూ ఉన్నారు, బానిసత్వంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు, వేదంలోనికి, శోధంలోనికి, రోగంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు నా ప్రజలు అలా వెళ్ళిపోతూ ఉన్నారు అంటే వారికి జ్ఞానములే, దేవుని తెలుసుకోవలసినటువంటి జ్ఞానములే, దేవుని వాక్య ప్రకారంగా జీవితాన్ని కట్టుకోవాలి అనేటువంటి జ్ఞానములే, దేవుని యొక్క వాక్యములో మరి లోక సంబంధమైనటువంటి జ్ఞానము కన్నా దేవుని యొక్క జ్ఞానానికి ఎంతో ప్రాముఖ్యతనివ్వాలి అనేటువంటి జ్ఞానము కూడా వారు లేక చెరపట్టబడుచున్నారు అనేటువంటి సత్యాన్ని యెషయా గ్రంథంలో తండ్రి అయినటువంటి దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా తెలియపరుస్తూ నిజమే పిల్లరా, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో సుమారు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు అంటే దేవుని గురించినటువంటి భయం లేకే కదా, దేవుని గురించినటువంటి జ్ఞానం లేకే కదా. మరి ఇశ్రాయేల్ జనాంగము సంపూర్ణంగా యెరూషలేము పట్టణము పడద్రోయబడి బబులోను దేశంలో నెబుకద్నెజరు యొక్క మరి పరిపాలనలోనికి బానిసలుగా వెళ్ళిపోయారు అంటే కారణం ఏమిటంటే వారు జ్ఞానం లేకే కదా, వారు చెరపట్టబడినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు అనేటువంటి సత్యాన్ని మనం చూడగలిగి. చెర అనేటువంటిది పిల్లరా జ్ఞానము లేకపోవటం వలన ఒక నరుడు వెళ్ళిపోయేటువంటి స్థలం. ఒక విధంగా చెప్పాలి అంటే ఇశ్రాయేల్ జీవితాల గురించి దేవుడు ఈ మాట మాట్లాడుతున్నా, ప్రజలు చెరలోకి వెళ్ళారు అంటే వారి జ్ఞానం లేదు, దేవుని గురించినటువంటి భయం కొంచెం కూడా వారి జీవితంలో లేకపోవటం వలన వారు చెరకొనపోవలసినటువంటి పరిస్థితి ఉన్నదని యెషయా ప్రవక్త ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కానీ జ్ఞానం కలిగినటువంటి వాడు చెరలో ఉన్నప్పటికీ కూడా అతడి జీవితము ఎంతో శ్రేష్టమైనటువంటి జీవితముగా దేవుడు మార్చగలుగుతూ ఉంటాడు. చూడండి, పాత నిబంధన గ్రంథంలో ఆది కాండంలో ఒక మాట మనం పరిశీలించేద్దాం. ఆది కాండము మరి యోసేపు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేయగలిగితే సహోదరుని దూరపరచుకునేటువంటి వ్యక్తిగా యోసేపు మనకు కనపడుతూ ఉన్నప్పటికీ కూడా ఆ తండ్రి సంరక్షణలోనో తల్లి సంరక్షణలోనో ఒక కుటుంబ సంరక్షణలో సంపూర్ణంగా ఎదిగి వర్ధిల్లలేకపోయినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నప్పటికీ కూడా యవ్వన ప్రాయంలోనే దాస్యంలోనికి వెళ్ళిపోయినటువంటి వాడు, యవ్వన ప్రాయంలోనే ఐగుప్తు దేశంలోనికి చెరగొనపోబడినటువంటి అంటే బానిసత్వపు జీవితంలోనికి వెళ్ళిపోయినటువంటి ఆ యోసేపు యొక్క జీవితాన్ని మనం గమనించగలుగుతూ ఉంటాం పిల్లరా. ఆ యోసేపు పోతీఫరు యొక్క మరి ఆ యొక్క గృహంలోనికి దాసుడిగా వెళ్ళిపోయిన తరువాత దేవుడు ఎంతగా యోసేపు జీవితాన్ని ఆశీర్వదించాడో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు అనటానికి ప్రాముఖ్యమైనటువంటి నిదర్శనం ఏమిటంటే అతను చూపించినటువంటి భయము, అతను చూపించినటువంటి భక్తి, అదే సమయంలో అతడు తన జీవితాన్ని ఒక యథార్థమైనటువంటి జీవితంగా కట్టుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఒక విధంగా చెప్పాలి అంటే పోతీఫరు యొక్క భార్య కూడా తన యుద్ధకు వచ్చి మరి తనతో సేవించాలని బలవంతపరిచినప్పటికీ కూడా ఆ పాపం నుండి తను తాను దూరపరుచుకున్నట్లుగా దూరంగా వెళ్ళిపోయి తన జీవితాన్ని ఒక పరిశుద్ధమైనటువంటి జీవితంగా మరల్చుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం పిల్లరా. నిజంగా యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరికన్నా మంచి జ్ఞానం కలిగినటువంటి వాడు. అందుకే యోసేపు యొక్క జీవితాన్ని ఐగుప్తు దేశంలో ఫరో రాజు ఒక ప్రధానిగా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో హెచ్చించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడొక మాట ఆది కాండము 41వ అధ్యాయం మనం పరిశీలన చేయగలిగినట్లయితే ఈ 41వ అధ్యాయంలో పిల్లల యోసేపు యొక్క జ్ఞానము గురించి మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. రాజు కలగట్టి ఉన్నాడు. ఈ 41వ అధ్యాయం అంతా కూడా మనం పరిశీలన చేయగలిగితే ఆ రాజు ఐగుప్తు రాజు అనేటువంటి ఆ ఫరో ఒక కల కన్నాడు. ఆ కళ మనందరికీ తెలుసు పిల్లరా. అతడు నిద్రపోతున్నటువంటి సమయంలో సముద్రంలో నుండి ఒక 7 బలిసినటువంటి ఆవులు ఒడ్డుకు వచ్చి చక్కటి ఆ పచ్చగడ్డిని మేస్తున్నటువంటి సమయంలో మరి అదే సమయంలో అదే సముద్రంలో నుండి బక్క చిక్కినటువంటి మరొక 7 ఆవులు వచ్చి ఈ బలిసినటువంటి 7 ఆవులను తినివేసినట్లుగా అతడి కలగన్నాడు. ఆ తరువాత మరి ఒక కలగచ్చి ఉన్నాడు. మరి ఆది కాండం 41వ అధ్యాయం 5వ వచనంలో మనకి జ్ఞాపకం చేయబడుతున్నది. అతడు నిద్రించి రెండవసారి కలకలను అందులో మంచి పుష్టిగల 7 వెన్నులు ఒక దంతున పుట్టుచున్నెను మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచును. అప్పుడు నిండైన పుష్టిగల ఆ 7 వెన్నులను ఆ పీల వెన్నులు మృంగివేసిన పిల్లలు అక్కడ జ్ఞాపకం చేస్తాం. అంటే పుష్టిగల వెన్నులను పీల వెన్నులు మృంగివేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. రాజు కలగన్నాడు. ఆ కలభావాన్ని చెప్పగలిగినటువంటి జ్ఞానులు ఆ ప్రాంతంలో ఎవరు లే ఒక విధంగా చెప్పాలి అంటే. కానీ యేసేపు ఎక్కడ విద్య నేర్చుకున్నాడు?
పిల్లలు మనం అందరం గమనించవచ్చు. ఆలోచన చేస్తే కొంచెం మనం ఆలోచన చేసినట్లయితే ఆనాటి కాలంలో జ్ఞానం సంపాదించుకోవడానికి, విద్య నేర్చుకోవడానికి అవకాశం ఉన్నది. కానీ యేసేపు ఎక్కడికి వెళ్ళి విద్య నేర్చుకున్నాడు? తండ్రి దగ్గర నేర్చుకున్నాడా? తల్లి దగ్గర నేర్చుకున్నాడా? లేదా సహోదరులు ఏమైనా నేర్పించారా? లేదా పోతీఫర యొక్క గృహంలోనికి వెళ్ళిన తర్వాత పోతీఫర ఏమన్నా మరి యేసేపుకు విద్యను నేర్పించాడంటే, ఇక్కడ యేసేపు కలిగి ఉన్నటువంటి జ్ఞానం ఏ విధమైనటువంటి జ్ఞానము? అది ఈ లోకం ద్వారా తాంత్రికతను సంపాదించినటువంటి జ్ఞానమా, లేదా దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి జ్ఞానమా? ఒకసారి మనం ఆలోచించగలిగినట్లయితే యేసేపు తన జీవితాన్ని దేవుని యందు భయభక్తులతో నడిపించుకుని బట్టి దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి జ్ఞానం, దేవుని యందు భయభక్తుల ద్వారా. అందుకంటారు కదండి, ఇందాక మనం చదివినటువంటి సామెతల గ్రంథంలోనే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న జ్ఞానమునకు మూలం అనేటువంటి మాట. అసలు జ్ఞానమునకు మూలం ఏమిటంటే దేవుని భయమే, దేవుని యందు భక్తే. ఈ భయము, భక్తి నీ జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వస్తూ ఉన్నది. ఇక్కడ యేసేపు ఐగుప్తు దేశంలో భౌతిక పరమైనటువంటి విద్య అతను నేర్చుకోకపోయినప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగినట్టు బట్టి దేవుడు ఎంతో శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ 41వ అధ్యాయంలో ఆ మాటలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. ఆ యొక్క కళను అనేక మంది జ్ఞానులకు తెలియపరిచినప్పటికీ కూడా ఏ జ్ఞానులు కూడా కలభావాన్ని తెలియచేయలేకపోతూ ఉన్నారు. అటువంటి సమయంలో యేసేపుకు ఆ కళను తెలియపరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి అంటారు కదా 41వ అధ్యాయం 15వ వచనంలో, ఫరో యేసేపుతో, నేను ఒక కల కంటిని, దాని భావమును తెలపగల వారెవరునూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యేసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పిన. నిజంగా పిల్లరా, ఈరోజు కాస్త ఉన్నతమైనటువంటి చదువుకున్నట్లయితే మనల్ని మించినటువంటి ఆ జ్ఞానవంతుడు లేడు అనేటువంటి ఆ స్థితిలో జీవితం కొనసాగుతూ ఉంటది. కానీ ఇక్కడ యేసేపు యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఏ జ్ఞాని కూడా ఆ కలభావాన్ని చెప్పలేకపోయాడు. రాజు యేసేపుతో అంటున్నాడు కదా, ఇదిగో ఈ ఐగుప్తు దేశం అంతట్లో కూడా నీ ఒక్కడవే నేను కన్నటువంటి కలకి భావాన్ని చెప్పగలిగినటువంటి వాడు అనే సత్యాన్ని నేను తెలుసుకుని ఉన్నాను. ఇప్పుడు నేను కల చెబుతూ ఉన్నాను, ఆ కల విని దాని భావాన్ని చెప్పు అని ఫరో యేసేపుతో అన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కానీ యేసేపు అంటున్నాడు కదా, అది నా వలన అయ్యేటువంటిది కాదు. కల భావమును తెలపగలిగినటువంటి వాడు ఈ లోకంలో లేడు, కానీ ఆయన పరలోకములో ఉన్నాడు. అది ఆయన బయలుపరిచితేనే కానీ దాని భావాన్ని చెప్పగలిగినటువంటి వారు ఎవరు కూడా లేరు అనేటువంటి సత్యాన్ని యేసేపు ప్రత్యుత్తరం ఇచ్చాడు. పిల్లలు చూడండి, ఇక్కడ అంటాడు కదా 16వ వచనం, అది నా వలన కాదు అనేటువంటి మాట. నిజంగా అదే లోక సంబంధమైనటువంటి నోడైతే తను తాను హెచ్చించుకుంటాడు, తను తాను గణపరుచుకుంటాడు. సింతేనా దాని భావాన్ని చాలా సింపుల్ గానే చెప్పడానికి తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, సొంత జ్ఞానాన్ని ఉపయోగించడానికి. కానీ యేసేపు పిల్లగా తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించలేదు ఎక్కడ. ఎందుకంటే దాని కలభావములు చెప్పగలిగినటువంటి వాడు నీ ఒక్కడవే అని నేను తెలుసుకున్నాను అనే మాట రాజు ఉపయోగించాడు. ఈ ఐగుప్తు దేశంలో ఎవరూ కూడా నేను కన్నటువంటి కలకి భావాన్ని చెప్పలేదు. కానీ నేను విచారించగా, నేను తెలుసుకునగా నీ ఒక్కడవే దాని భావాన్ని చెప్పగలిగినటువంటి వ్యక్తి అని నాకు తెలిసినది కాబట్టి ఈ సమయంలో నేను కల చెబుతూ ఉన్నాను అనేటువంటి మాట పలుకుతున్నాడు. కానీ అంటాడు కదా యేసేపు, అది నా వల్ల కూడా కాదు. ఆ కలభావాన్ని నాకు తెలపగలిగినటువంటి వాడు పరలోకమందున్నటువంటి దేవుడు. అది ఆయన బయలుపరచాలి. ఆయన బయలుపరిచితేనే కానీ దాని భావాన్ని నేను నీకు తెలియపరచలేనటువంటి మాట యేసేపు వాడుతూ ఉన్నాడు. ఎంత శ్రేష్టమైనటువంటి జ్ఞానము! ఒక రాజు దగ్గర అగుపరచవలసినటువంటి జ్ఞానము, తను తాను గొప్ప చేసుకున్నటువంటి జ్ఞానము కాదు, కానీ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామాన్ని గొప్ప చేసినటువంటి జ్ఞానము యేసేపుకున్నటువంటి జ్ఞానముగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ తదుపరి దేవుని దగ్గర మరి యేసేపు ప్రార్థన చేసిన తర్వాత దాని భావాన్ని తెలియపరుచు ఉన్నాడు. పిల్లరా, ఎప్పుడైతే యేసేపుకి దేవుడు దాన్ని బయలుపరిచి ఉన్నాడో, ఆ బయలుపరిచిన తర్వాత ఆ కలభావాన్ని యేసేపు ఫరోకి సెలవిచ్చిన తర్వాత ఆ యొక్క కరువు నుండి, భయంకరమైనటువంటి ఆ 7 సంవత్సరంలో సంభవించబోతున్నటువంటి కరువు నుండి ప్రజల్ని కాపాడడానికి మరలా ఒక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి కావాలి. ప్రజలను సంరక్షించడానికి, ప్రజలను నడిపించడానికి, ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం కలిగినటువంటి నాయకుడికి కావాలి.
వాస్తవంగా ఫరోను మనం చూడగలిగితే ఫరో రాజుగా ఉన్నప్పటికీ కూడా ప్రజలను సంరక్షించగలిగినటువంటి జ్ఞానము ఫరోకి లేదని తనంతరికి తానే ఒప్పుకున్నాడు. ఒక విధంగా చెప్పాలి అంటే చూడండి, అక్కడ అంచడా యొక్క వచనాన్ని మనం గమనించవచ్చు. ఆ 41వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే ఆ 34వ వచనం నుండి మనకి ఆ 33వ వచనం అంచడికి అది. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషును చూచుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమింపవలను అనేటువంటి మాట పలుకుతున్నాడు. వివేక జ్ఞానం కలిగినటువంటి ఒక వ్యక్తిని మనం కనుగొనాలి. వాస్తవంగా రాజు కూడా జ్ఞానములే, కానీ ఐగుప్తు దేశానికి ఫరో రాజుగా ఉన్నప్పటికీ కూడా జ్ఞానం లేనటువంటి రాజుగా మనకు కనపడుతూ ఉన్నాడు. ఇక్కడ అంటాడు కదా, ఒక జ్ఞానము వివేకం కలిగినటువంటి వ్యక్తి మనకు కావాలి. ఆ వ్యక్తి మన దేశాన్ని, మన ప్రజలను రక్షించగలిగినటువంటి వాడిగా ఉండాలి అనేటువంటి మాట. పిల్లరా, ఆ సమయంలో ఆ జ్ఞానం లేనటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే లోకములు ఎవరు కనపట్టలే. ఐగుప్తు దేశం అంతా కూడా వెతికినా కానీ ఆ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, వివేకం కలిగినటువంటి వ్యక్తి, దేవుని భయం కలిగినటువంటి వ్యక్తి, దేవుని యొక్క మర్మములను తెలుసుకోగలిగినటువంటి వ్యక్తి ఎవరు కూడా కనపడలేదు. కానీ ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యేసేపుగా మనకు కనపడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఫరో మాట అంటాడు చూడండి, అక్కడ ఆ 37వ వచనం మనం గమనించగలిగితే ఆ 38వ వచనము, అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనవలన అని ఆయన అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన కనుక నీ వలె వివేక జ్ఞానం గలవారు ఎవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారువై ఉండవలను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందరు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందనని యేసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యేసేపుతో చెప్పిన. పిల్లలు చూడండి, అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసేపుకు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము ఐగుప్తు దేశం ప్రజలను పరిపాలించగలిగినటువంటి జ్ఞానము, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలను కరువు నుండి విడిపించగలిగినటువంటి శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని ఆనాటి దినాల్లో యేసేపు కలిగి ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. తనకున్నటువంటి జ్ఞానం బట్టి ప్రజలు రక్షింపబడగలిగినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లలు, ఈ రోజు మనం పరిశీలించుకోగలిగినట్లయితే మనకున్నటువంటి జ్ఞానము మనల్ని రక్షించగలదా? మనకు ఎదురైనటువంటి సమస్య నుండి మనకున్నటువంటి జ్ఞానం మనల్ని విడిపించగలదా? మనకు ఎదురవుతున్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకములు, సమస్యలు, శోధనల నుండి మనకున్నటువంటి జ్ఞానం మనల్ని తప్పించి దేవుల్లో సురక్షితమైనటువంటి స్థితిలో మనల్ని నిలవబెట్టగలదా అనేటువంటి ఒక ప్రశ్న ఈరోజు మన హృదయంలో వేసుకోవలసినటువంటి అవసరత ఉన్నది. ఈ భౌతికపరమైనటువంటి జ్ఞానము ఈ లోక సంబంధమైనటువంటి సమస్య నుండి నిన్ను తప్పించలేము, కానీ దేవుని యొక్క జ్ఞానము ఖచ్చితంగా నీ జీవితాన్ని కాపాడు తీరుతున్నది అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ యేసేపు ఎక్కడికి వెళ్ళి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు? దేవుని యొద్దనే కదా, దేవుడి చెప్పిన జ్ఞానమే కదా, దేవుని జ్ఞానం బట్టే కదా యేసేపు ఐగుప్తు దేశాన్ని అంతటినీ కూడా కాపాడగలిగినది. అందుకే పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో దేవుడి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని పైన చాలా అవసరం. ఈరోజు దేవుని అందులో భక్తి చాలా అవసరము. ఈరోజు దేవుని యొక్క ఉపదేశము హృదయంలో పదిలపరచబడటం చాలా అవసరము. దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ఉన్నట్లయితే అది ఖచ్చితంగా నిన్ను కాపాడి తీరుతుంది. అది ఖచ్చితంగా నీ జీవితాన్ని రక్షిస్తుంది. అది ఖచ్చితంగా నీ జీవితాన్ని ఒక కీర్తి ప్రతిష్టలు నీకు తీసుకుని వస్తూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో బాగుంటుంది నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పిల్లరా. అందుకే యేసేపు దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. చివరిగా మరొక వ్యక్తి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క జ్ఞానం చేత ఒక ఉన్నతమైనటువంటి ఆ స్థితిలోనికి నడిపించబడినటువంటి వ్యక్తి, ప్రజలను సంరక్షించినటువంటి వ్యక్తి. ఇలాగే యేసేపు ఎలా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలను సంరక్షించగలిగాడో, దానియేలు గ్రంథంలో కూడా దానియేలు యొక్క జ్ఞానాన్ని ఆ పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే పిల్లరా, యెరూషలేము జ్ఞానం లేక చెరపట్టబడి ఉన్నది. యెషయా గ్రంథం మనం చదివి ఉన్నాం కదా, జ్ఞానం లేక నా ప్రజలు చెరపట్టబడి ఉన్నారు. యెరూషలేము పట్టణము నాశనం చేయబడింది. ఆ యెరూషలేము పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడే బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుని యెరూషలేము పట్టణంలోనికి తీసుకుని వచ్చాడు.
యెరూషలేము పట్టణాన్ని సంపూర్ణంగా నాశనం చేసిన తరువాత ఆ పట్టణం ఉన్నటువంటి ప్రజలను ఆ యొక్క మరి బబులోను దేశంలోనికి ఆ దేవుడు చెరకు అప్పగించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చెరలోకి వెళ్ళినటువంటి బాలుర యొక్క జీవితాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లల షడ్రక్ మేషక్ అబేద్నెగోల యొక్క జీవితాలు మనకి ఇరికైనటువంటి జీవితాలే. వారు దేవుని యందు భయభక్తులతో చిన్న ప్రాయం నుండి ఎదగడం ప్రారంభించినటువంటి వారు. ఆ తల్లి తండ్రి చిన్నప్పుడు పాలించేటువంటి సమయంలో ఏమి నేర్పించారో మనకు తెలియదు, కానీ వారు ఏ విధమైనటువంటి మాటలు వారికి బోధించారో తెలియదు. కానీ తల్లి ఉన్నా తండ్రి ఉన్నా ఎవరున్నా ఎవరు లేకపోయినప్పటికీ కూడా ఆ చెరలోనికి వెళ్ళిపోయినటువంటి బాలుర యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే వారికి అద్దుతున్న ప్రతిదీ కూడా వారు స్వీకరించడానికి ఇష్టపడలేదు. మంచి రాజు భోజనం వారు ఎదుటికి వచ్చినప్పటికీ కూడా, ఒక రాజు భుజించేటువంటి భోజన పదార్థములు విందు పానీయములు సమస్తము కూడా ఆ బాలుని ఎదుటికి తీసుకుని వచ్చినప్పటికీ కూడా వాటిని తిని సంతోషపడటానికి వారు ఇష్టపడలేదు. కానీ దేవుని యందు భయముతో, దేవుని యందు భక్తితో, ఒక పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఒక మంచి దేవునికి మహిమకరంగా వారి జీవితాలను కట్టుకోవడానికి బాల్య దినము నుండి కూడా ఒక చక్కటి ప్రణాళిక కలిగినటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో పట్టుకున్నారు. వారు తల్లి నేర్పించినటువంటి మాట కావచ్చు, తండ్రి నేర్పించినటువంటి మాట కావచ్చు, ఆ మాట వారి హృదయాల్లో పదిలపరచబడేది. ఆ మాట వారి జీవితాన్ని బబులోను దేశంలో ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకుని వచ్చిందో దానియేలు గ్రంథం అంతా కూడా మనకి తెలియపరుస్తున్నది. పిల్లరా, వారు పెరిగి పెద్దవారయ్యారు, మంచి జ్ఞానం కలిగినటువంటి వారుగా పేరు గడించినట్లుగా దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. దానియేలు గ్రంథం చూడండి పిల్లరా, 2వ అధ్యాయం మనం గమనించగలిగితే ఆ 2వ అధ్యాయంలో ఆ 46వ వచనంలో మనకు ఒక చక్కటి ఆ మాట తెలియచేయబడింది. ఈ యొక్క బబులోను ఈ దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు రాజు కలలు కంటూ ఉన్నాడు. ఆ కలభావములు చెప్పడానికి మరి జ్ఞానులు, బబులోను దేశం జ్ఞానులు సైతము కూడా రాజు కలిగినటువంటి కళ దాని భావము. విచిత్రం కదండి. ఈ దానియేలు గ్రంథం 2వ అధ్యాయం మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ఈ 2వ అధ్యాయంలో రాజు కలగన్నాడు, ఆ కళ మర్చిపోయాడు. ఇక్కడ జ్ఞానులు ఎదుట ఉన్నటువంటి సవాలు ఏమిటంటే రాజు కలిగినటువంటి కళ చెప్పాలి, కళ భావాన్ని చెప్పాలి. ఇది సాధ్యమైనటువంటిదా? భూ సంబంధమైనటువంటి నోరణికైతే ఇది సాధ్యమైనటువంటిది కాదు, కానీ పర సంబంధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తికి అయితే ఇది సాధ్యమే ఒక విధంగా చెప్పాలి అంటే. అందుకే ఈ జ్ఞానం కలిగినటువంటి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కావచ్చు పిల్లరా, వీరు దేవుల్లో కట్టుకునేటువంటి జీవితాన్ని వారికి ఎదురైనటువంటి మరణం అనేటువంటి ప్రమాదం నుండి ఎలా తప్పించబడ్డారో ఈ 2వ అధ్యాయంలో మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. రాజు కలిగినటువంటి కళ భావాన్ని, ఆ కళను కళ భావాన్ని ఎవరైతే చెప్పలేకపోతూ ఉంటారో వారందరూ కూడా మరణములకు అప్పగించబడాలి. 2వ అధ్యాయం 18వ వచనంలో మాట తెలియజేస్తూ ఉన్నాడు. తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమున దేవుని వలన కటాక్షము పొంద నిమిత్తము ఆయన వేడుకునడని వారితో హెచ్చించను. పిల్లలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మరణం నుండి తప్పించబడాలి అంటే ఆ మరణం నుండి తప్పించగలిగినటువంటి వ్యక్తి పరలోకములో ఉన్నాడు. ఈరోజు మనం ఆయన ఎదుట సాగిలపడాలి. మరణం నుండి మనం తప్పించగలిగినటువంటి దేవుని ఎదుట సాగిలపడి ఆ ప్రభుని మనం వేడుకోవాలి. ఇదిగో ప్రభు, మా ఎదుట మరణంతో సంచరించుచు ఉన్నది, మా ఎదుట మరణముతో సంచరించుచు ఉన్నది, దాని నుండి మేము తప్పించుకోవడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేయగలుగుతూ ఉన్నాము. కానీ నీ కృప లేనైతే మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఏమి ప్రయోజనం ఒక విధంగా చెప్పాలి అంటే కదండి. దేవుని కృప లేకుండా, దేవుని దయ లేకుండా, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కాపుదల లేకుండా ఎవరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ దానివల్ల ఏమి ప్రయోజనము? అందుకే పరిశుద్ధ గ్రంథంలో దానియేలు అంటాడు కదా, ఇదిగో రాజా, నీవు కన్నటువంటి కళ ఏమిటో కానీ ఆ కళభావమును చెప్పకపోయినట్లయితే జ్ఞానులందరినీ సంహరిస్తానని సెలవిస్తూ ఉన్నావు కదా. ఆ జ్ఞానము ఈ లోకంలో ఏ నరునికి ఉన్నది? ఒక నరుని హృదయంలో ఉన్నటువంటి ఆలోచన తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం ఏ నరునికి ఉన్నది? నిజం చెప్పాలి అంటే మీ హృదయంలో ఏమున్నదో నాకు తెలియదు, నా హృదయంలో ఏమున్నదో అనేది మీకు తెలియదు. నిజంగా ఇది తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం ఉన్నట్లయితే అసలు మానవ జీవిత ఉనికి బహు ప్రమాదకరం ఒక విధంగా చెప్పాలి అంటే. మనం నోటి మాట ద్వారా బయటికి పలకపోయినప్పటికీ కూడా ఒక మనిషి మన యొద్దకు వస్తూ ఉన్నాడు అనుకోండి. ఒక మనిషి మన యొద్దకు వస్తూ ఉన్నప్పుడు ఆ మనిషి అంత దూరంలో ఉండగానే ఆ మనిషి ఎందుకు వస్తూ ఉన్నాడు, దేని కొరకు వస్తూ ఉన్నాడు, ఏమిటో అట్టి మనం గ్రహించగలిగినటువంటి జ్ఞానం ఉంటే అసలు మనిషికి కూడా సంబంధమే ఉండదు.
కదండి. ఒక వ్యక్తి ఏదైనా అడగడానికి వచ్చాయనికి ఒక అవసరం నిమిత్తం ఒక అప్పో దేనికో వచ్చాడు అనుకోండి, అంత దూరంలో కనపడగానే అతని యొక్క హృదయంలో ఈరోజు అతని దగ్గర నుంచి నేను ఏదైనా ఒకటి తీసుకోవాలనేటువంటి ఆలోచన అతనికి ఉన్నట్లయితే ఈ వ్యక్తికి ముందే తెలిసిపోయింది అనుకోండి, ఈ వ్యక్తి ఇటు పారిపోతాడు. అంతే. నిజం చెప్పాలి అంటే ఒకరికి మధ్య ఉన్నటువంటి సంబంధమే నిలబడదు. అంటే ఏ నరుని యొక్క హృదయంలో ఏమున్నదో మరి యొక్క నరుడు తెలుసుకోవడానికైతే అదే ఇక్కడ దానియేలు స్పష్టం చేస్తూ ఉన్నాడు. నిజంగా రాజా, నీవు కనినటువంటి కళ ఏమిటో ఈ లోకంలో ఉన్నటువంటి ఏ జ్ఞాని కూడా తెలియపరచలేడు, కానీ ఆ కళను తెలియపరచగలిగినటువంటి వాడు పరలోకములో ఉన్నాడు, ఆయన ద్వారానే దాన్ని తెలుసుకోగలము అనేటువంటి సత్యాన్ని ఈ దానియేలు గ్రంథంలో చాలా చక్కగా దానియేలు రాజుకు సెలవిచ్చినాడు. చూడండి, ఇక్కడ అంటాడు కదా 2వ అధ్యాయం 28వ వచనం మనం గమనించగలిగితే, అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు, అంత్య దినము యందు కలగబోవు దాన్ని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేసెను అనేటువంటి యేసేపు కూడా ఇదే మాట జ్ఞాపకం చేశాడు. పిల్లరా, నిజంగా నీవు కనిటువంటి కలభావాన్ని తెలపగలిగినటువంటి జ్ఞానం అయితే నాకు లేదు, ఆ జ్ఞానాన్ని ప్రసాదించగలిగినటువంటి వాడు పరలోకంలో ఉన్నాడు. ఇక్కడ దానియేలు కూడా ఇదే మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో రాజా, నీవు కనిటువంటి కళ, దాని భావాన్ని, దాని మర్మాన్ని తెలియపరచగలిగినటువంటి దేవుడు పరలోకమందు ఉన్నాడు. ఈరోజు ఆయన దీని భావాన్ని నాకు బయలుపరుస్తూ ఉన్నాడు. అంత్య దినముల్లో జరగబోతున్నటువంటి ఆ సంఘటనని రాజు అయినటువంటి నీకు రాత్రికాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక విగ్రహాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఒక శిల, ఆ యొక్క ఒక ఆ పెద్ద ప్రతిమను దేవుడు మరి నెబుకద్నెజరు రాజుకు చూపించినట్లుగా ఆ 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. శిరస్సేమో బంగారముతోనూ, అదే సమయంలో ఆ యొక్క భుజములు ఆ రూపు వరకేమో మరి పిల్లల వెండితోనూ, ఆ తర్వాత ఉదరము తొడలు ఇత్తడితోనూ, ఆ తర్వాత మోకాళ్ళు ఇనుముతోనూ, ఆ తర్వాత పాదముల దగ్గరికి వచ్చేటప్పటికి ఒకటి ఇనుము ఒకటి మట్టితో కనపడినట్లుగా అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ఆ తర్వాత చేతి పని లేకుండా ఒక రాయి వచ్చి ఆ విగ్రహాన్ని ఆ తుత్తునీలుగా చేసినట్లుగా ఈ కళ రాజు కన్నాడు. దాని భావాన్ని చాలా చక్కగా దానియేలు విశదీకరించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ తర్వాత దానియేలు యొక్క జీవితాన్ని కూడా, యోసేపు యొక్క జీవితాన్ని ఫరో ఎలా హెచ్చించాడో, దానియేలు యొక్క జీవితాన్ని కూడా బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు బహుగా చక్కగా హెచ్చించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఇక్కడ అంటాడు కదా దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనం మనం గమనించగలిగితే అక్కడ అంటాడు కదా, కళ నిశ్చయము, దాని భావము నమ్మదగినదే అని దానియేలు రాజుతో చెప్పాను. అంతకు రాజు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములో అతనికి సమర్పించి ఆజ్ఞాపించాను. పిల్లలు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ఒక రాజు ఏం చేశాడండి? సాష్టాంగ నమస్కారం చేసిన విధంగా చెప్పాలి అంటే రాజు అనగానే ప్రజలందరికీ కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడ మోకరిల్లాడు అంటే దైవికమైనటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క జ్ఞానం ద్వారా ఆ యొక్క రాజుకున్నటువంటి కళను బహిర్గతపరిచినటువంటి దానియేలు యొక్క పాదముల ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి పూజించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు రాజు కన్నా ఉన్నతమైనటువంటి స్థితిలో ఎవరున్నారు అంటే దానియేలే ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలి అంటే దానియేలు యొక్క జీవితం కనపడుతున్నది. కారణం ఏమిటంటే అతడు దేవుని భయం కలిగినటువంటి వాడు, అతడు దేవుని భక్తి కలిగినటువంటి వాడు, అతడు దేవుని మాటలు హృదయంలో పదిలపరుచుకున్నటువంటి వాడు, దేవుని మాటల ద్వారా జీవితాన్ని కట్టుకున్నటువంటి వాడు. ఆ తదుపరి పిల్లరా అధికారుల్లో, జ్ఞానులందరిలో ప్రధానిగా అతడు నియమించబడినట్లుగా, అధికారుల్లో ఒకరిగా అతడు నియమించబడినట్లుగా దానియేలు యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ తరువాత సింహాల బోనులో కూడా దానియేలు పడద్రోయబడినప్పటికీ కూడా ఈ నెబుకద్నెజరు రాజు ఒక విధంగా చెప్పాలి అంటే దానియేలుకి వీరాభిమాని, ఒక విధంగా చెప్పాలి ఈ లోకపరమైనటువంటి పదాన్ని వాడాలంటే పిల్లరా అభిమానంలో వీరాభిమాని రాజే దానియేలుకి అభిమానం. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ లోకంలో ఒక హీరోకి ఎలా అభిమానం ఉంటారో అలాగే ఈ నెబుకద్నెజరు రాజు సంపూర్ణంగా దానియేలుకి విధేయుడైపోయాడు. సంపూర్ణంగా దానియేలు పట్ల ఒక మంచి ప్రేమ, ఒక మంచి అభిప్రాయం కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనపడుతుంది. ఇతను రాజు కావచ్చు
కానీ దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేసినటువంటి వ్యక్తి. ఇతడు రాజు కావచ్చు, అతడు సింహాల భూమిలో దానియేలు పడద్రోయబడినప్పుడు ఇంటిలో ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి, ఇంటిలో దుఃఖముతో వేదనతో నాట్యములు సమస్తమును కూడా ఆపివేసుకొని ఎక్కడో సింహాల భూమిలో పడద్రోయబడినటువంటి ఒక సాధారణమైనటువంటి భక్తుని కొరకు మరి రాత్రంతా కూడా నిద్రపోకుండా కనిపెట్టుకున్నటువంటి వ్యక్తి వేకువజామున లేచి వచ్చి జీవము కలిగినటువంటి దేవుని సేవకుడు అయినటువంటి దానియేలు అనేటువంటి ఆ మాట పలికినటువంటి రాజుగా నెబుకద్నెజరు యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎంత శ్రేష్టమైనటువంటి నమ్మకము. అందుకే దానియేలు అంత ఉన్నతమైనటువంటి కీర్తిని, అంత ఉన్నతమైనటువంటి ప్రతిష్టను కలిగి ఉన్నాడు. దానికి కారణము దానియేలు దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండటం. దానియేలు దేవుని జ్ఞానము చేత తన జీవితాన్ని సంరక్షించుకోగలిగినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి పిల్లల, నేటి దినాల్లో మన జీవితము కాపాడబడాలి అంటే, మన జీవితం సంపూర్ణంగా దేవుని యొక్క కాపుదలో నిలవబడాలి అంటే మనకు దైవికమైనటువంటి జ్ఞానం చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో బదులుపరుచుకోవాలి. ఆ వాక్య సంబంధమైనటువంటి జీవితాన్ని మనము కట్టుకోవాలి. అది మన జీవితాన్ని కాపాడగలుగుతుంది. చివరిగా ఒక వచనం చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. సొలొమోను మహారాజు పలికినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో 13-14 వచనాలు చదువుకున్న తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 13-14 వచనాలు ఒకసారి మనం ఆ పరిశీలన చేద్దాం. చూడకంటే, నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచిగలది కదా, తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా, నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకున్నాము, అది నీకు దొరికిన ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. ఈరోజు ఎంతోమంది ఎన్నో ఆశలుతున్నారు. ఆశలు భంగమైపోయి మరి ఎంతో దుఃఖములు ఉన్నటువంటి జీవితాలు మనకు కనపడుతూ ఉన్నాయి. నీ ఆశ ఎందుకు భంగమైపోయింది? నీవు అనుకున్నటువంటిది ఎందుకు నీ జీవితంలో నెరవేరలేకపోతూ ఉన్నది? కానీ ఇక్కడ జ్ఞాని అనేటువంటి సొలొమోను అంటాడు కదా, నీ నోటికి నీ నాలుగుకి మధురమైనటువంటిది తేనె ఎంత తీపిదనాన్ని ఇస్తూ ఉన్నదో, నీ ఆత్మకు అంతకన్నా తీపినిచ్చేటువంటిది, అంతకన్నా సంతోషాన్ని కలిగించేటువంటిది, నీ హృదయానికి ఆనందాన్ని కలిగించేటువంటిది జ్ఞానమే కదా. ఆ జ్ఞానము లేకుండా నీవు ఎంత తేనె పట్టు దగ్గరికి వెళ్ళి తేనె తిన్నప్పటికీ కూడా ఏమి ఉపయోగము? నీ తేనె ఈ లోకములో తేనె ఎంతో రుచికరమైనటువంటి మధురమైనటువంటిదిగా కనిపించినప్పటికీ కూడా అది నీ దేహానికి కొంతవరకే నీకు తృప్తినిస్తుందేమో, కానీ నీ మెదడికి నీ హృదయానికి లభించేటువంటి ఆత్మీయమైనటువంటి జ్ఞానం అనేటువంటిది అది నీ జీవితాన్ని మరి బ్రతికిస్తూ ఉన్నట్లుగా సొలొమోను మహారాజు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు ఆ జ్ఞానం నీకు కావాలి. ఈరోజు ఆ జ్ఞానం లేకుండా నీవు ఏది కలిగి ఉన్నా కానీ దానివల్ల ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు. ఏదో కొంతకాలము తాత్కాలికంగా నీ జీవితాన్ని ఈ లోకంలో అలా గడిపి వేసుకుంటావేమో, కానీ దైవికమైనటువంటి జ్ఞానం నీ హృదయంలో పదిలపరచబడినప్పుడు అది నేను ఖచ్చితంగా బ్రతికించి తీరుతూ ఉన్నది, అది నిన్ను రక్షించి తీరుతూ ఉన్నది, అది నీ జీవితాన్ని హెచ్చించి తీరుతూ ఉన్నది అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ. ఎందుకంటే కదా, అది నీకు దొరికిన ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేది. ఈరోజు ఆ జ్ఞానాన్ని సంపాదించుకో. రేపు కాకపోయినా, ఎల్లుండి కాకపోయినా, అవతాల ఎల్లుండి కాకపోయినా, ఏదో ఒక రోజు నీ ఆశ భంగము కానేరక నీకు ఒక మంచి జీవితాన్ని ఆ జ్ఞానం నీకు ఇచ్చి తీరుతూ ఉన్నదనేటువంటి సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కాబట్టి పిల్లల, ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఈరోజు ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నాం? మనం కలిగినటువంటి జ్ఞానం వలన మనకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉన్నది ఈ జీవితము? ఎంతవరకు మనము ప్రయోజకులుగా మార్చబడి ఉన్నామనేటువంటి సత్యాన్ని ఒకసారి మనం గ్రహించుకుందాం. భౌతికపరమైనటువంటి జ్ఞానము ఎంతవరకు మనకు దోహదపడి ఉన్నది? ఎంతవరకు మన జీవితాన్ని ఒక స్థితిలోనికి తీసుకుని వచ్చి ఉన్నది? ఈ భౌతికపరమైనటువంటి జ్ఞానాన్ని ఎంత సంపాదించుకున్నప్పటికీ కూడా దాని వలన మరి ఆత్మకు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రయోజనం కనపడలేదు. కానీ ఆత్మీయమైనటువంటి జ్ఞానం సంపాదించుకునేటువంటి వాడు తన జీవితాన్ని ఎప్పుడు కూడా భంగపరుచుకోడు. ఎప్పుడు కూడా అతని యొక్క ఆశలు అడియాశలు కావు. ఆ ఆత్మీయమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి వాడు ఏదో ఒక రోజు ఆ జ్ఞానం బట్టి ఉన్నతమైనటువంటి స్థితిలోకి వస్తాడు. దాన్ని బట్టి తన ఆత్మను రక్షించుకోగలుగుతాడు,
దానిని బట్టి తన జీవితాన్ని దేవుని రాజ్యంలోనికి నడిపించుకోగలుగుతాడు. కాబట్టి పిల్లరా, ఈ జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగా మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇదిగో నేను నేటి పరిశుద్ధ దినమందు నీవు కలిగినటువంటి జ్ఞానము నిన్ను రక్షించగలనా అనేటువంటి అంశాన్ని నేను ధ్యానించుకునే భాగ్యాన్ని మీరు ఇచ్చి ఉన్నారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను ప్రభా. పరిశుద్ధ గ్రంథంలో జ్ఞానానికి సంబంధించి అనేకమైనటువంటి సత్యాలు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. ఈ లోకపరమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు, కానీ ఆ జ్ఞానము వారి దృష్టికి విరితనంగా మార్చివేయబడినట్లుగా లేఖనాల్లో చూడగలుగుతూ ఉన్నాం. కానీ పరసంబంధమైనటువంటి దైవికమైనటువంటి జ్ఞానము పొందుతున్నటువంటి వ్యక్తి సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిలో నడిపించబడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో యేసేపు యొక్క జీవితాన్ని, దానియేలు యొక్క జీవితాన్ని మేము చూడగలుగుతూ ఉన్నాం. సొలొమోను మహారాజు కూడా జ్ఞానములకు సంబంధించిన శ్రేష్టమైనటువంటి సత్యాలు సామెతల గ్రంథంలో పొందుపరిచాడు. ఒక తండ్రి తన కుమారునికి బోధించినటువంటి జ్ఞానం గురించి, ఒక కుటుంబంలో ఒక కుటుంబంలో నివసించినటువంటి కుటుంబ సభ్యులు, ఒక తండ్రి, ఒక తల్లి, ఒక భార్య, ఒక భర్త, పిల్లలు, అదే సమయంలో స్నేహితులు, ఈ లోకంలో ఉన్నటువంటి సకల మానవాళి కూడా కలిగి ఉండవలసినటువంటి జ్ఞానముల గురించి ఎంతో శ్రేష్టమైనటువంటి సత్యాలను సెలవించినట్లుగా మేము చూడగలుగుతూ ఉన్నాం. ప్రభా, నీ బిడ్డలమైనటువంటి మేము వీటి పరిశుద్ధ దినమందు ప్రభా ఒకసారి మమ్మల్ని మేము పునఃపరిశీలన చేసుకునేటువంటి భాగ్యాన్ని మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు. అందరి బట్టి నేను స్తుతిస్తూ ఉన్నా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానములకు మూలమని ప్రభా మీరు సెలవిస్తూ ఉన్నారు. ఆ యొక్క భయము, భక్తి ఏనాడైతే నరుని యొక్క జీవితంలో సంపూర్ణంగా ఉంచి ఉన్నదో ఆ నరుడు జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతూ ఉన్నాడు. ఆ జ్ఞానం ద్వారానే తన జీవితాన్ని సంరక్షించుకుని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించుకోగలుగుతున్నట్లుగా నేను చూడగలుగుతూ ఉన్నా. ప్రభా, ఎవరైతే ఈ వాక్యాన్ని వీక్షించి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. మీ శ్రేష్టమైనటువంటి దైవికమైనటువంటి జ్ఞానం చేత ప్రతి వ్యక్తి తన జీవితాన్ని, తన కుటుంబాన్ని కట్టుకొనొచ్చు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించబడేటువంటి భాగ్యాన్ని మెండుగా అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమి, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సన్నిధి సహవాసము యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వీక్షించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సదాకాలము దేవుని యొక్క దీవుల ఆశీర్వాదములు నిత్యము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. పిల్లలు అందరికీ వందనాలు తెలియజేస్తూ దేవుని చిత్తమైతే మరి యొక్క పర్యాయము ఈ విధంగానే ఇటు రీతిగానే మీ మధ్యలోకి వచ్చి దేవుని యొక్క వర్తమానం పంచుకుంటూ ఉన్నాను. రేపు రాబోయే వర్తమానంలో జ్ఞానంలో అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం ఏది? రేపు వచ్చే ఎపిసోడ్లో మనం ధ్యానించుకోబోతున్నటువంటి అంశం ఏమిటంటే, మనము కలిగినటువంటి జ్ఞానంలో అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం ఏది అనేటువంటి అంశం గురించి రేపు రాబోతున్నటువంటి ఎపిసోడ్లో మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. అందరూ కూడా రీతిలో ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ దేవుడి మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.